ఓం శ్రీ గురుభ్యోం నమ. ద్వాపరయుగం నాటి భీముడు అర్జునుడు కలియుగంలో మళ్ళీ జన్మించారు అంటే మీరు నమ్ముతారా? ఎస్, 13వ శతాబ్దంలో భీముడు మధ్వాచార్యులాగా జన్మించారు. ఈ విషయం స్వయంగా మధ్వాచార్యులు గారే తన శిష్యులకి చెప్పాడు. తన శిష్యుల్ని ద్వారకకు తీసుకుని వెళ్ళి అక్కడ తవ్వితే ఒక గద బయటపడింది. ఆ గదే భీముడిది, అదే నాదే అని చెప్పాడు. మధ్వాచార్యులు గారు 13వ శతాబ్దంలో ద్వైతం అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఆయన జన్మ తీసుకున్న స్థలం ఉడిపిలో ఉన్న బాలకృష్ణుడు స్వయంగా ద్వారక నుంచి వచ్చిన బాలకృష్ణుడే. 2, కన్నప్ప అంటే తిన్నడుగా జన్మించింది స్వయంగా అర్జునుడే. ఎందుకంటే శివుడంటే విపరీతమైన భక్తున్న అర్జునుడు కలియుగంలో మళ్ళీ కన్నప్పగా జన్మించాడు. కన్నప్ప 4వ శతాబ్దానికి చెందిన వ్యక్తి. మనకు బుక్స్లో ఎక్కడ కన్నప్ప మళ్ళీ మనకు 4వ శతాబ్దంలో జన్మించాడైతే ఎక్కడా లేదు. కానీ పురాణాల ప్రకారం 3 లేదా 4వ శతాబ్దానికి చెందిన కన్నప్ప స్వయంగా అర్జునుడు మళ్ళీ జన్మ తీసుకున్నాడు కలియుగంలో. అయితే ధర్మరాజు కలియుగంలో జన్మించాడా? లేదు. ధర్మరాజు నా అంచనా ప్రకారం యమధర్మరాజు పదవిని ఇప్పుడు కలియుగంలో యమధర్మరాజు పదవిని అక్కడ రూల్ చేస్తున్నాడని నా నమ్మకం. మీరేమంటారో కమెంట్ చేయండి.